నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కర్మఫలం అనుభవించక తప్పదు. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా, మీరింత జ్వరంలో ఉన్నారు, వాళ్ళంతా జ్వరంతో కాలిపోతుంది. ఇప్పుడు మీరు వీటన్నింటినీ ఎలా మోయగలుగుతారు అని రవి అడిగిన మాటలకి మాధవి గారు ఆర్తమైన కళ్ళతో, బాబు రవి, సాయంత్రం పనంతా చేసిన తర్వాత నేను డబ్బులు తీసుకెళ్లి నా కోడలికి ఇవ్వాలి, లేదంటే నా కోడలు నన్ను అస్సలు ఊరుకోదు. నాకేమీ ఇబ్బంది లేదు, నేను ఎలాగైనా ఈ పని పూర్తి చేస్తాను అంటూ మాటల మధ్యలోనే ఆపేశారు మాధవి గారు. రవి ఆమెను పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి, అమ్మా, ఈరోజు మీరు చేయాల్సిన పని కూడా నేనే చేస్తాను, మీరు కాసేపు హాయిగా కూర్చోండి అని చెప్పి మాధవి గారిని రోజంతా బెంచ్ మీదే కూర్చోబెట్టి సాయంత్రం వరకు రవినే పనిచేసి ఆమెకు తన వాటా డబ్బులు ఇచ్చాడు. అమ్మా, మీరు వీటిని తీసుకొని మీ కోడలికి ఇవ్వండి, మీకోసం మెడికల్ షాప్లో నేను మందులు తీసుకుంటాను, అవి వాడండి, వీలైతే 2-3 రోజులు విశ్రాంతి తీసుకోండి అని చెప్పగానే మాధవి గారు తన 2 చేతుల్ని రవి తలపై ఉంచి ఆశీర్వదించి చల్లగా ఉండమని దీవించి చాలా కష్టంగా ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళేసరికి కోడలు కొడుకు పార్టీకి వెళ్లారు. వంటగదిలోకి వెళ్ళి చూసినప్పుడు తినడానికి ఏమీ కనిపించలేదు. కిచెన్లో గిన్నెలన్నీ ఖాళీగా కనిపించాయి. ఆమెకున్న హై ఫీవర్ కారణంగా ఏమైనా చేసుకుని తినేంత ఓపిక కూడా లేదు. ఆ రోజు తనకి జీతంలో వచ్చిన డబ్బులన్నింటినీ టేబుల్ మీద పెట్టి మాధవి గారు గదిలోకి వెళ్ళి నిశ్శబ్దంగా పడుకున్నారు. రాత్రంతా జ్వరంతో బాధపడుతూనే ఉన్నారు, కానీ ఎవ్వరూ తనని పట్టించుకోలేదు. రాత్రంతా నిద్ర లేకుండానే గడిచిపోయింది. తెల్లవారి 8 గంటలయ్యింది. కానీ జ్వరం వల్ల నీరసంతో మాధవి గారు ఇంకా మూలుగుతూనే పడుకునున్నారు. ముందు రోజు రాత్రి నుంచే ఆవిడికి వికారంగా ఉంది. ఎంత టైం అయినా మాధవి గారు బయటికి రాకపోవడంతో కమల ఆవిడ గదిలోకి వెళ్ళి చూసినప్పుడు మాధవి గారు కళ్ళు తిరిగి పడిపోబోతున్నారు. దాంతో కమల పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆమెను పట్టుకొని మంచం మీద పడుకోబెట్టి త్వరగా బయటకొచ్చి మాధవి గారు చాలా అనారోగ్యంతో ఉన్నారు అనే విషయాన్ని సంధ్యతో చెప్పి తొందరగా డాక్టర్ని పిలవమని చెప్పింది. తను చేస్తున్న యోగాని మధ్యలోనే వదిలేసి కోపంగా మాధవి గారి గదిలోకి వచ్చింది సంధ్య. మాధవి గారి చెయ్యి పట్టుకొని, ముసల్దానా, నా ఇంట్లో నాటకాలు వేయాలని చూడొద్దు, జ్వరం వచ్చిందని నాటకాలు వేసి పడుకుంటే చచ్చిపోయిన మీ అమ్మెళ్ళి పనిచేస్తోందా అనగానే మాధవి గారు ఆర్ధమైన కళ్ళతో, అమ్మ సంధ్య, ఈరోజు నేను పనికి వెళ్ళలేను, జ్వరంతో నా ఒళ్ళంతా కాలిపోతుంది, నా కళ్ళు కూడా తిరుగుతున్నాయి, నేను అస్సలు నిలబడలేకపోతున్నాను, నిన్నటి నుంచి ఏమీ తినకపోవడం వల్ల నీరసంతో నా కళ్ళు తిరిగిపోతున్నాయి, నా పరిస్థితి చూసి నీకు జాలి కలగడం లేదా? మరీ ఇంత రాతి హృదయంతో ఉండొద్దు నువ్వు అనగానే పాపం కమల మాధవి గారి పరిస్థితి చూసి, అక్క, వదిలేయండి, ఎలాగూ ఆవిడ రోజు పనికెళ్తున్నారు కదా, ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమవుతుంది, మీరు ఆవిడ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అనగానే సంధ్య కోపంగా కమలని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టి, నువ్వు నాకే సలహాలు ఇవ్వాలని ప్రయత్నించొద్దు, పని మనిషివి, పని మనిషిలా ఉండు, అర్థమైందా? ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో, 1 గంటలో టిఫిన్ అంతా పూర్తయిపోవాలి, నువ్వు వెళ్ళి ముందా పని చూడు అంటూ కమలని గట్టిగా అరిచేసరికి కమల మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సంధ్య కోపంగా మాధవి గారిని గదిలోంచి బయటికి లాగి తన చేతిలో 2 బ్రెడ్ స్లైసెస్ని పెట్టి, ఆకలిగా ఉంటే తినండి అని చెప్పింది. మాధవి గారు తన కోడలి తల్లివైపు ఆశగా చూశారు. కానీ శకుంతల గారు కూడా మాధవి గారి పరిస్థితిని అస్సలు పరిగణనలోకి తీసుకోలేదు. ఆవిడ వైపు చూసి నవ్వుతూనే ఉంది. మాధవి గారు మౌనంగా కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ వయసులో పాపం మాధవి గారు రైల్వే స్టేషన్లో కూలి పనులు చేస్తున్నారు. ఆమె సంపాదించిన డబ్బులన్నీ రోజు ఇంటికి తీసుకెళ్లగానే కోడలు, ఆమె తల్లి లాక్కునేవారు. మాధవి గారికి ఓపికున్నా లేకపోయినా కోడలు ఇంకా కోడలు తల్లి బలవంతం వల్ల ఈ పనులన్నీ చేయాల్సి వస్తుంది. కొడుకు కూడా కోడలి చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. తల్లి పరిస్థితిని అస్సలు పట్టించుకోవడమే మానేశాడు. ఆ రోజు మాధవి గారు చాలా నీరసంగా ఉన్నారు. ఆవిడ తన వెనకాల నిలబడిన ఒక పెద్ద వయసున్న ఆయనతో మాట్లాడుతూ, సార్,
మీ సామాన్లు నేను తీసుకురావాలా? నేను రిక్షా వరకు తీసుకెళ్తాను అనగానే ఆ పెద్ద ఆయన మాధవి గారి గొంతు వినగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. ఆ పరిస్థితుల్లో ఉన్న మాధవి గారిని చూడగానే ఆయన కాళ్ళ కింద నేల జారిపోయింది. ఎందుకంటే అక్కడ ఉంది మరెవరో కాదు, అతని భార్య మాధవి. మాధవి గారు తన ఎదురుగా ఉన్న భర్తని చూసి దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు రవి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? మీరు బాగానే ఉన్నారు కదా? త్వరగా రండి, ఇప్పుడే ట్రైన్ వచ్చింది, చాలా మంది కూలీలను పిలుస్తున్నారు అనగానే సుధాకర్ గారు రవితో, ఈవిడ మీకు తెలుసా అన్నారు. వెంటనే రవి, ఈ అమ్మ రోజు ఈ స్టేషన్లో మాతో పాటే కూలి పని చేస్తుంది అని చెప్పగానే ఆ మాటలు విన్న సుధాకర్ గారికి కోపం కట్టలు తెంచుకుంది. అతని కోపం ఆకాశాన్నంటింది. ఒక్క క్షణంలోనే ఆయన విషయం మొత్తం అర్థం చేసుకున్నాడు. ముందుగా మాధవి గారిని డాక్టర్కి చూపించి ఆమె చెయ్యి పట్టుకుని కొడుకింటికి తీసుకెళ్లాడు. మాధవి గారి ఇంట్లో అడుగు పెట్టగానే ఇంత తొందరగా అత్తగారి ఇంటికి రావడం చూసి సంధ్య ఆశ్చర్యపోయింది. సుధాకర్ గారు సంధ్యకి కనిపించకుండా బయటే ఉన్నారు. సంధ్య కోపంగా మాధవి గారి చుట్టు పట్టుకొని, ముసల్దానా, నీకు బాగా తినడం అలవాటైంది, పెద్ద పని దొంగలాగా అయిపోయావు. ఈ రోజు పని చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నావు? పని చేయకుండానే తిరిగొచ్చేశావు అని మాట్లాడుతూ ఉండగానే హఠాత్తుగా సంధ్య చెంప చిల్లుమంది. సంధ్యకి పట్టపగలే చుక్కలు కనిపించాయి. అప్పటి వరకు సోఫాలో దర్జాగా కూర్చున్న సంధ్య తల్లి శకుంతల గారు సుధాకర్ గారిని చూడగానే సైలెంట్గా ఒక పక్కకి జారుకుంది. ఆవిడ కంగారుగా పక్కకెళ్ళి నిల్చోగానే సంధ్య రెండో చెంప కూడా చెల్లుమనడంతో సంధ్య నేల మీద పడిపోయింది. వెంటనే సుధాకర్ గారు సంధ్యతో, నా భార్యతో ఇలా ప్రవర్తించడానికి నీకెంత ధైర్యం? మీకస్సలు మనస్సాక్షి అనేదే ఉందా? నువ్వే తల్లివి కాబోతున్నావు, ఒక తల్లితో ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గులేదా? మీ దౌర్జన్యాల్ని ప్రశ్నించడానికి ఎవ్వరూ లేరు, మీరు ఏం చేసినా చెల్లుతుంది అని మీరు అనుకుంటున్నారేమో. నేనింకా చచ్చిపోలేదు, నా భార్యకి నేనున్నాను, తనకి ఏ కష్టం కలగకుండా నేను చూసుకోగలను, ఆమె ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకోగలను అని మాట్లాడుతూ ఉండగానే ఇంతలోనే కొడుకు సుమన్ కూడా అక్కడికొచ్చాడు. నాన్న, రిటైర్ అయ్యాక మీరు మీ మర్యాదలన్నింటినీ మర్చిపోయారా? మీరు నా ఇంట్లో నిలబడున్నారు అన్న విషయం మీకు గుర్తుకు రావడం లేదా? మీరు ఈ వయసులో మీ కోడలి మీద చెయ్యెత్తేంతగా దిగజారిపోయారా అనగానే వెంటనే సుమన్ చెంప కూడా చెల్లుమంది. సుధాకర్ గారు సుమన్ని లాగి పెట్టి కొట్టారు. నువ్వు ఇంకొక్క మాట మాట్లాడితే నీ నాలుక కోసేస్తాను, జాగ్రత్త. నువ్వు నాతో ఏం చెప్పావు? నీ భార్య సంధ్య తల్లి కాబోతుంది కాబట్టి అమ్మ సహాయం కావాలనే కదా నువ్వు మీ అమ్మని ఇక్కడికి పిలిపించుకున్నావు. అలాంటిది తన పరిస్థితిని ఇప్పుడు ఇలా ఎందుకు దిగజార్చావు? నా భార్య గతిలేకేం మీ ఇంటికి రాలేదు, మీరు బ్రతిమాలితేనే, మీకు సహాయం కావాలంటేనే వచ్చింది. తను మీతో ఉండడం మీకు ఇష్టం లేకపోతే తనని నా దగ్గరికి పంపించేయాల్సింది. మీకు డబ్బులే కావాలంటే ఇంతగా దిగజారిపోవాలా? నన్ను అడిగితే నేను మీ మొహాన పడేసేవాణ్ణి కదా అంటూ సుధాకర్ గారు పట్టరాని కోపంతో కొడుకును లాగిపెట్టి ఇంకో చెంప దెబ్బ కొట్టారు. వెంటనే సంధ్య, ఇప్పుడు ఏమైందని? అత్తగారు పని చేయడం ద్వారా ఒక 10 రూపాయలు సంపాదించి మాకు సహాయం చేస్తే ఏమవుతుంది? అందులో తప్పే ఉంది అనగానే సుమన్ కూడా, అవును నాన్న, ఇందులో తప్పే ఉంది, మీరు ఎందుకింత కోపం తెచ్చుకుంటున్నారు అన్నాడు. సుధాకర్ గారు మళ్ళీ తన కొడుకు చెంపపై లాగిపెట్టి ఇంకో చెంప దెబ్బ కొట్టారు. నా భార్యకు మీరు కల్పించిన ఈ దుస్థితికి మీరు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే నేను నా ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాను, కానీ నేను ఎప్పటికీ ఒక సైనికుణ్ణే అంటూ మాధవి గారి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మామగారి ఆ ఉగ్రరూపం చూసి సంధ్య, సుమన్ ఇంకా శకుంతల గారు ముగ్గురు భయంతో వణికిపోయారు. ఎందుకంటే సుధాకర్ గారు అప్పుడే ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. ఆయన ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుంటే ఎదురుగా ఉన్న వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి ఆయన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడు. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఆయన శిక్షించకుండా వదిలిపెట్టడు. ఈ విధంగా ఆలోచించుకుంటూనే కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. సుధాకర్ గారు తన భార్య మాధవి గారితో కలిసి రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తూ ఉండగా సుధాకర్ గారి కొడుకు సుమన్ నుంచి ఫ్యామిలీ గ్రూప్లో వీడియో కాల్ వచ్చింది.
సుమన్ సుధాకర్ గారితో, నాన్న రిటైర్మెంట్ తర్వాత మీ ప్లాన్ ఏంటి, కొన్ని రోజులు మా దగ్గరికి రండి అనగానే సుమన్ భార్య సంధ్య, ఇప్పుడు అంత అర్జెంటుగా ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది, ఈ విషయాలన్నీ గ్రూప్ వీడియో కాల్లో ఎందుకు చెప్తున్నారు అని మెల్లగా అంది. అది చూసిన సౌమ్య వెంటనే, బావగారు మీరు చెప్పింది సంధ్యకు నచ్చలేదనుకుంటా, మీరు కనీసం సంధ్యని అడగకుండానే మామయ్య గారిని పిలిచే ప్రతిపాదనని అందరి ముందు పెట్టేశారు అనగానే సుమన్, లేదు లేదు అలా ఏం కాదు, తనకి మా అమ్మ నాన్న రావడం ఇష్టం లేకేం కాదు, తను ఇంకా వేరే ఏదో చెప్పాలనుకుంటుంది, ఒకవేళ మీరు అమ్మా నాన్నని మీతో ఉంచుకోవాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు సుమన్. ఇది విన్న సౌమ్య సైలెంట్ అయిపోయింది. అవతల పక్క నుంచి సంధ్య నవ్వడం మొదలుపెట్టింది. రెండో కొడుకు సురేష్ కూడా తన తల్లిదండ్రుల్ని తన ఇంటికి రప్పించుకోవాలని అనుకుంటున్నాడు. చిన్న కొడుకు గాని రెండో కొడుకు గాని తల్లిదండ్రుల మీద ప్రేమ, అభిమానం, ఆప్యాయతలతో కాదు వాళ్ళని తమ దగ్గరకు పిలుస్తుంది, ఫ్రీగా పని చేయించుకోవచ్చని, రిటైర్మెంట్ డబ్బులన్నీ గుంజుకోవచ్చని. వీటన్నింటి మధ్య సుధాకర్ గారి పెద్ద కోడలు కుసుమ, మామయ్య గారు వీరందరి మాటలు వదిలేయండి, మీకు అత్తయ్య గారికి ఏం కావాలంటే అదే జరుగుతుంది, మీరు కోరుకున్నట్టుగానే మీరు ఎవరి దగ్గర ఉండాలనుకుంటే వాళ్ళ దగ్గర ఉండొచ్చు, మేం కూడా మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాము, చాలా కాలం మేము మీతో పాటే కలుసున్నా చాలా రోజుల నుంచి మీరు మాకు దూరంగానే ఉంటున్నారు, మీకు ట్రాన్స్ఫర్ అవడంతో అత్తయ్య గారిని తీసుకుని మీరు వెళ్ళిపోయారు, మేము అత్తయ్య గారిని మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము, కాబట్టి మీరే ఏదో ఒకటి ప్లాన్ చేయండి అని అడగగానే సుధాకర్ గారు, నా పిల్లలైన మీరందరూ నాకు సమానమే, ఒక పని చేద్దాం, మీరందరూ దీపావళి రోజున కుటుంబ సమేతంగా ఇక్కడికి ఎందుకు రాకూడదు, మనందరం ఒకరినొకరు కలుసుకుందాం, ఆ తర్వాత మేము ఎవరి దగ్గరికి రావాలి, ఎవరితో ఉండాలి, రిటైర్మెంట్ తర్వాత నేనేం చెయ్యాలి అనే విషయాలన్నీ ఆలోచిస్తాను అనడంతో అందరూ సరే అన్నారు. ఏకగ్రీవంగా అందరి అంగీకారంతో సుధాకర్ గారు అందరూ దీపావళికి కలవాలని నిర్ణయించారు. సుధాకర్ గారి ఆదేశాన్ని అందరూ ఆమోదించారు. కానీ కొన్ని రోజుల తర్వాత సంధ్య గర్భవతి అయిందని ఈ శుభవార్తని సుమన్ తన తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. తమ దగ్గరకొచ్చి కొన్ని రోజులు సంధ్యకి సహాయంగా ఉండమని తల్లిని కోరాడు. ఈ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సంధ్య. సంధ్య, నువ్వు ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు, ఇంటి పనికి ఇతర పనులకి పని మనిషిని పెట్టుకుంటే మనం ఎంత జీతం ఇవ్వాలో ఆలోచించు అంటూ సుమన్ సంధ్యకి వివరించి చెప్పాడు. మనం ఇప్పటికే అద్దె ఇంట్లో నివసిస్తున్నాము, పైగా పని మనిషి ఖర్చులు ఇవన్నీ భరించాలంటే చాలా కష్టం, మా అమ్మ ఇక్కడికి వస్తే మనకి కాస్త ఖర్చు తగ్గుతుంది, మా అమ్మతో నువ్వు కాస్త మంచి అనుబంధాన్ని పెంచుకున్నావంటే బహుశా ఆమె మా నాన్న దగ్గర నుంచి రిటైర్మెంట్ డబ్బులు తీసుకొని హైదరాబాద్లో మనకి ఇల్లు కొనిస్తుంది, ఏమంటావు అని చెప్పగానే సంధ్య నవ్వుతూ, సరే మీ ఇష్టం, మీరు మీ అమ్మని పిలవాలి అనుకుంటే పిలిపించండి అనగానే సుమన్, సరే అయితే నేను మా అమ్మని పిలుస్తాను, నువ్వు ఏ పనులు కావాలంటే ఆ పనులు చేయించుకో అని చెప్పాడు. ఆ విషయం తెలుసుకున్న సురేష్, సౌమ్యలు కూడా ఏదో ఒకటి ప్లాన్ చేసి అత్తగారిని కొన్ని రోజులు తమ దగ్గర కూడా ఉంచుకోవాలని అనుకున్నారు. ఇంట్లో పని మనిషి ఖర్చులు మిగులుతాయి, మామగారి రిటైర్మెంట్ డబ్బులు కూడా దొరుకుతాయి అని వాళ్ళు కూడా ప్లాన్ చేశారు. కొన్ని రోజులు సంధ్యకి సహాయంగా ఉన్న తర్వాత మన ఇంటికి మా అమ్మని పిలుస్తానులే అని సురేష్ సౌమ్యతో అన్నాడు. మాధవి గారు కొడుకు దగ్గరికి వెళ్ళాలని అస్సలు అనుకోలేదు, ఆవిడికి అక్కడికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. అయితే సుధాకర్ గారు మాధవి గారితో, మాధవి కోడలికి ఇప్పుడు నీ అవసరం ఉంటుంది కదా, తను కడుపుతో ఉంది, తనకి ఏ సందర్భంలో ఎలా ఉండాలో నువ్వే జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి కదా, ఎలాగూ నేను పెన్షన్ పేపర్ల కోసం రిటైర్మెంట్ పేపర్ల కోసం ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోంది, కాబట్టి నువ్వు హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళి కొద్ది రోజులు కొడుకు కోడలతో కలిసి ఉండు అని చెప్పగానే భర్త మాటలకి లోబడి మాధవి గారు ఇష్టం లేకపోయినా సరే కొడుకుతో కలిసి ఉండడానికి హైదరాబాద్ వెళ్లారు. 2 రోజుల తర్వాత మాధవి గారు ఉదయం టీవీలో భక్తి ప్రోగ్రాం వినడం ప్రారంభించినప్పుడు సంధ్య అత్తగారి దగ్గరకు వచ్చి, ఏంటిది, నాకు విశ్రాంతి అవసరమని మీకు తెలుసు కదా, ఉదయాన్నే అసలు బయటంతా గందరగోళంగా ఉంటుంది,
ఇంట్లో కూడా మీరు టీవీ పెట్టుకొని ఇల్లంతా గందరగోళం సృష్టించేస్తున్నారు. అసలు మీరు నాకు సహాయం చేయడానికి వచ్చారా, లేదంటే మీరే హాయిగా విశ్రాంతి తీసుకుందామని వచ్చారా? అనగానే మాధవి గారు ఒక్క క్షణం ఆగి టీవీ స్విచ్ ఆఫ్ చేస్తూ, అవును సంధ్య, నేను నీకోసమే వచ్చాను. నీకు సహాయం చేయాలని నేను మీ ఇంటికి వచ్చాను. మీకు పెళ్ళై 3 ఏళ్ళు అవుతోంది. ఇప్పుడు నువ్వు మాకు మనవణ్ణో మనవరాలను ఇవ్వబోతున్నావు. మాకింత సంతోషాన్ని ఇవ్వబోతున్న నీకు ఏం కావాలో దగ్గరుండి చూసుకోవడం నా బాధ్యత కదా. ఇప్పుడు నేను నీకోసం ఏం చేయాలో చెప్పు. నువ్వేం తింటావు, ఏం కావాలన్నా నేను నీకోసం చేసుకొస్తాను. నువ్వు నన్ను ఏం చేయమంటావో చెప్పు అనగానే సంధ్య ముందుగా నాకు 1 కప్పు టీ చేసుకురండి. మిగిలిన పనులన్నీ తర్వాత చేద్దురు గాని. నేను ప్రతిరోజు మీకు పనులన్నీ వివరించి చెప్పలేను. మీరేమైనా అడగాలనుకుంటే సుమన్ అడగండి. దయచేసి నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. ఇది నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేను రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంధ్య. మాధవి గారు తన కోడలి మాటలు విని ఆశ్చర్యపోయారు. అప్పుడు సంధ్య, ఇప్పుడు ఇంకా ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక వెళ్ళండి. వెళ్ళి టీ చేసుకురండి. మీరు డ్రాయింగ్ రూమ్లో ఉన్న సోఫాలో అస్సలు కూర్చోవద్దు. అది చాలా కాస్ట్లీ సోఫా. మీరు కూర్చోవాలి అని అనుకుంటే బాల్కనీలో కుర్చీలున్నాయి, అక్కడ కూర్చోండి అని చెప్పింది సంధ్య. మాధవి గారు ఆ మాటలన్నీ విని ఆశ్చర్యపోయారు. మాధవి గారు తన పెద్ద కోడలు కుసుమ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే చాలా రోజులు ఆవిడ పెద్ద కొడుకు కోడలతోనే కలిసి ఉన్నారు. ఇప్పటి వరకు పెద్ద కోడలు కుసుమ ఆవిడతో అలా ఏ ఒక్కరోజు మాట్లాడలేదు. అత్తగారి పట్ల గాని మామగారి పట్ల గాని మర్యాద లేకుండా ఎప్పుడూ వ్యవహరించలేదు. పెద్ద కోడలు అత్తగారితోనే ఎక్కువ సమయం గడిపేది. కానీ ఇప్పటి వరకు మిగిలిన 2 కోడళ్లతో కలిసి జీవించే అవకాశం మాధవి గారికి రాలేదు. ఎందుకంటే పెళ్ళైన 2 రోజులకే మిగతా కొడుకులిద్దరూ తమ భార్యల్ని వెంట తీసుకుని వెళ్ళిపోయారు. ఏది ఏమైనప్పటికీ మాధవి గారు మౌనంగా ఇంటి పనులు చేయడం ప్రారంభించారు. మాధవి గారు రోజంతా పనిచేస్తూనే ఉన్నా ఇంటి పనులు పూర్తి కావడం లేదు. సంధ్య ఒక్క పనిలో కూడా సహాయం చేయకుండా రోజంతా తన స్నేహితుల్ని ఇంటికి పిలిచి తన స్నేహితులతో నవ్వుతూ జోకులు వేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేది. మాధవి గారు మధ్య మధ్యలో వాళ్ళందరికీ టీలు టిఫిన్లు చేసి ఇవ్వాల్సి వచ్చేది. ఆ పనులతో కూడా ఆవిడికి రోజు రోజుకి పని ఎక్కువైపోతుంది. సంధ్య ఆ ఇంట్లో ప్రతి పనిని మాధవి గారితోనే చేయించేది. ఒక్క పనిలో కూడా సహాయం చేసేది కాదు. మాధవి గారి వల్ల ఏదైనా తప్పు జరిగితే పెద్ద రాదాంతమే చేసేసేది. ఒకరోజు పెద్ద కోడలు కుసుమ సంధ్యకి ఫోన్ చేసి అత్తగారి యోగక్షేమాల గురించి ఆరా తీసింది. అప్పుడు సంధ్య, నన్నేం చేయమంటావక్క? అత్తయ్య గారు పల్లెటూరులో ఉండేవారు కదా, ఇక్కడ సిటీలో ఎలా ఉండగలుగుతారు? ఆవిడకి జనాలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు అని చెప్పగానే కుసుమ మాట్లాడుతూ, మనం కూడా అత్తమామల ఇంటికి కోడళ్ళుగా వచ్చిన కొత్తలో మనతో అత్తయ్య గారు మామయ్య గారు ఎలా ఉన్నారు? అప్పుడు అత్తయ్య గారు మనల్ని కూతుర్లలా భావించి అన్నీ నేర్పించారు కదా, మనకి తెలియని విషయాలన్నీ తెలియజెప్పారు కదా. కాబట్టి నువ్వు కూడా ఆవిడ్ని తల్లిగా భావించి ఏం కావాలంటే అది నేర్పించు, ఆవిడ త్వరగానే నేర్చుకుంటారు అని చెప్పింది కుసుమ. కుసుమ మాధవి గారితో మాట్లాడినప్పుడు మాధవి గారి గొంతు వినగానే కుసుమ అర్థం చేసుకుంది అక్కడ ఆవిడికి ఎంతో ఇబ్బందిగా ఉందో అని. అత్తయ్య గారు, మీరు ఏమీ చెప్పనవసరం లేదు, నాకు ప్రతిదీ అర్థమవుతుంది. మీకు నచ్చకపోతే మీరు ఒక్క క్షణం కూడా అక్కడ బలవంతంగా ఉండాల్సిన పని లేదు. ఎక్కడైతే మనకి గౌరవం మర్యాద ఉంటుందో అక్కడే వారితోనే మనం సంబంధ బాంధవ్యాలను కొనసాగించాలి. మనసు చంపుకొని మనం ఎవ్వరి కోసం బ్రతకాల్సిన పని లేదు. మీరు అవమానాల్ని భరించడానికి అక్కడికి వెళ్ళలేదు, ఆనందాన్ని పంచడానికి వెళ్ళారు. మీకు ఏ మాత్రం ఇబ్బంది ఉన్నా మీరు వెంటనే వచ్చేయండి అని చెప్పగానే మాధవి గారు, పర్వాలేదమ్మా, నాకు ఎలాంటి ఇబ్బంది లేదులే, నేను తనకు సహాయం చేయడానికి వచ్చాను కదా, కొంచెం పని ఎక్కువైంది అంతే అని చెప్పారు. సమయం గడిచిపోయింది. మాధవి గారు 2 నెలలు కొడుకు కోడలి ఇంట్లో ఎలా గడిపారో ఆమె హృదయానికి మాత్రమే తెలుసు. కొన్ని రోజుల తర్వాత సంధ్య తల్లి శకుంతల గారు కూడా అక్కడికి వచ్చారు. అప్పటి నుంచి మాధవి గారికి ఇంకా కష్టాలు పెరిగిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు సంధ్య తన తల్లి ఎదుటే అత్తగారిని దూషించేది. మాధవి గారు శకుంతల గారికి కూడా సేవలు చేయాల్సి వచ్చేది.
మాధవి గారు బాధగా కొడుకు మొహంలోకి చూస్తే సుమన్ తన తల్లితో, అమ్మా, ఆవిడ నా అత్తగారు, ఆవిడకి కాస్త గౌరవం మర్యాద ఇస్తే తప్పేంటి? ఆవిడ మన ఇంటికి అతిథే కదా, మీరు కూడా ఇది కూడా చేయలేరా అనేవాడు. కొడుకు మాటలు విని మాధవి గారి కళ్ళు చెమ్మగిల్లాయి. కొడుకు తన తల్లిని కాదు అత్తగారిని గౌరవించాలి అని భావిస్తున్నాడు. అలాంటి అవమానాలను కూడా ఎలాగోలాగా తట్టుకున్నారు మాధవి గారు. కానీ శకుంతల గారు ఇంకో అడుగు ముందుకేసి మాధవి గారితో రైల్వే స్టేషన్లో కూలి పనులు చేయించడం మొదలుపెట్టారు. దాంతో వచ్చిన డబ్బులన్నీ తల్లి కూతుళ్ళిద్దరూ లాక్కునేవాళ్ళు. ఒక మనిషిని బాధ పెట్టడం, మానసికంగా హింసించడం, అందులోనే ఆనందాన్ని వెతుక్కోవడం ఆ తల్లి కూతుళ్ళిద్దరికీ అలవాటు. అందుకే మాధవి గారితో అలా పైశాచికంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆ రోజు మాధవి గారు అస్సలు తట్టుకోలేకపోయారు. కుసుమకి ఫోన్ చేసి తనిక్కడ ఉండలేకపోతున్నానని, చాలా ఇబ్బందిగా ఉందని, నన్ను ఎలాగైనా తీసుకెళ్ళిపోమ్మని చెప్పారు. కుసుమ తన భర్త రాజేష్తో అంతా చెప్పింది. కానీ రాజేష్ గాని కుసుమ గాని ఏం చేయగలుగుతారు? వాళ్ళ మాటలు సుమన్ గాని సంధ్య గాని అస్సలు లెక్క చేయరు. అందుకే సుధాకర్ గారితోనే వాళ్ళకి ఫోన్ చేయించాలని కుసుమ ఇంకా రాజేష్ నిర్ణయించుకున్నారు. తర్వాత రోజు సుధాకర్ గారికి ఫోన్ చేసి రాజేష్ సుధాకర్ గారితో, నాన్న, అమ్మని తిరిగి మన ఇంటికి పంపించేయమని సుమన్తో మీరే చెప్తే బాగుంటుంది. చాలా రోజులైపోతుంది అమ్మ వెళ్ళి, అమ్మకు కూడా బెంగగా ఉంటుంది కదా అనగానే సుధాకర్ గారు సుమన్కి ఫోన్ చేసి మాధవి గారిని వెనక్కి పంపించమని చెప్పారు. ఇక్కడ మాకు కూడా ఇబ్బందిగా ఉంది నాన్న, ఇంకో 10-15 రోజులు అమ్మని మాతో పాటే ఉంచుకుంటాం అంటూ సుమన్ బ్రతిమాలడంతో సుధాకర్ గారు ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ మాధవి గారితో అక్కడ రైల్వే స్టేషన్లో కూలి పనులు చేయిస్తున్నారని ఆయన ఏమాత్రం ఊహించలేదు. ఈ విషయాలన్నీ ఆలోచిస్తున్న సుధాకర్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుధాకర్ గారు తన భార్య మాసిపోయిన బట్టలు వేసుకోవడానికి కూడా ఎప్పుడూ అనుమతించేవారు కాదు. అలాంటిది నేడు మాధవి గారు చిరిగిపోయిన బట్టలతో రైల్వే స్టేషన్లో పోర్టర్గా పనిచేస్తున్నారు. మాధవి గారు రైల్వే స్టేషన్లో కూలి పనులు చేస్తున్నారు. తన భార్యని ఆ పరిస్థితుల్లో చూసిన సుధాకర్ గారికి గుండె తరుక్కుపోయింది. మాధవి గారు తన బాధ భర్తకు కనిపించకుండా, ఆమె కన్నీళ్లు బయటకు రాకుండా ఆపుకుంటున్నారు. కానీ ఆవిడ కన్నీళ్లు తన పెద్ద కోడలు కుసుమ ముందు దాగలేదు. సుధాకర్ గారు మాధవి గారిని ఇంటికి తీసుకొచ్చారు. దాంతో ఆమె కుసుమని కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చి తన కథ మొత్తం చెప్పడం ప్రారంభించింది. అక్కడ జరిగిన విషయాలన్నీ వింటున్న సుధాకర్ గారికి రక్తం ఉడికిపోయింది. ఆయన గుండె లోపలే మండిపోయింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత సుధాకర్ గారు తరచుగా మాధవి గారి ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు. కుసుమ కూడా పగలు రాత్రి అత్తగారికి సేవలు చేస్తూనే ఉంది. కానీ మాధవి గారు పైకి బాగానే కనిపిస్తున్నా లోపల చిన్న కొడుకింట్లో జరిగిన అవమానాల్ని తలుచుకుంటూ కృంగి కృషించిపోసాగారు. సుధాకర్ గారు ఇంకా కుసుమ, రాజేష్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత అపురూపంగా చూసుకున్నా విధికే కన్ను కుట్టిందో. మునుపటిలాగా సుధాకర్ గారు మాధవి గారు సంతోషంగా ఉండడం ఆ భగవంతుడే చూడలేకపోయాడో తెలియదు. కానీ అర్ధాంతరంగా రాత్రికి రాత్రే గుండెపోటుతో మాధవి గారు చనిపోయారు. సుధాకర్ గారు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అనుకోని పిడుగుపాటు లాంటి ఆ సంఘటనకి సుధాకర్ గారికి మతిపోయినంత పనయింది. ఆయన్ని ఎవ్వరూ ఓదార్చలేకపోయారు. రాజేష్ ఇంకా కుసుమ మాధవి గారి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఎంత ప్రయత్నించినా సుధాకర్ గారు మాత్రం మామూలు మనిషిలా అవ్వలేకపోతున్నారు. మాధవి గారి ఎడబాటుని ఆయన తట్టుకోలేకపోతున్నారు. తల్లి మరణ వార్త విని సుమన్ ఇంకా సురేష్ భార్యలతో సహా ఇంటికొచ్చారు. తర్వాత కార్యక్రమాలు, కర్మకాండలు, 15 రోజుల కార్యక్రమాలు అన్నీ జరిగిపోయే వరకు సురేష్, సుమన్, సౌమ్య, సంధ్య అందరూ మౌనంగానే ఉన్నారు. అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత చిన్న కోడలు, రెండో కోడలు అత్తగారికి ఏమేం నగలున్నాయా, ఏమేం నగలు తమకొస్తాయా అని వాటాలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజు చిన్న కోడలు సంధ్య, రెండో కోడలు సౌమ్య అత్తగారికి సంబంధించిన నగల పెట్టె బయటకు తీసి, మామయ్య గారు, మీరెలాగూ రిటైర్ అయిపోయారు, అత్తగారికి మన మధ్యలో లేరు, మీకు కూతుర్లు కూడా లేరు కాబట్టి అత్తగారి నగలన్నీ కోడళ్ళకే కదా చెందుతాయి, అవన్నీ మాకు పంచిచ్చేస్తే బాగుంటుంది.
ఇంకా ఈ ఇల్లు కూడా అమ్మేసి 3 కొడుకులు కాబట్టి 3కి 3 వాటాలు వేసి పంచిచ్చేస్తే బాగుంటుంది. మీరెలాగూ ఒంటరి వారైపోయారు కదా, ఒక్కళ్ళే ఎలా ఉంటారు? ఇంక నుంచి మీరు తలా ఒక 4 నెలలు మా దగ్గర ఉండండి, లేదంటే మీకు ఎవరి దగ్గర ఉండాలనిపిస్తే వాళ్ళ దగ్గర ఉండండి అంటూ సంధ్య అత్తయ్య గారి చంద్రహారం నాకే ఇస్తానని చెప్పారు, అది నాకే ఇవ్వండి అని అడిగింది. వెంటనే సుమన్, అమ్మ ఆ బంగారు వాచి నా కోసమే దాచిపెట్టింది, అది నాకు ఇచ్చేయండి అంటూ ఉండగానే సౌమ్య వెంటనే ఆ అత్తగారి మువ్వర వడ్డాణం నాకే ఇస్తానని మాట ఇచ్చారు, అది నేను తీసుకుంటాను. ఇంకా చిన్న చిన్న ఉంగరాలు, చైన్లు అవన్నీ ఎవరు కావాలంటే వాళ్ళు తీసేసుకోండి, ఆ మువ్వల వడ్డాణం మాత్రం నాదే. ఆ పులిగోరు చైనేమో మా ఆయనకి ఇస్తానని ఎప్పుడూ అత్తగారు చెప్పేశారు అంది సౌమ్య. ఈ మాటలన్నీ వింటున్న సుధాకర్ గారు ఒక్కసారిగా తన ఈజీ చైర్లోంచి లేచి, మీకు అసలు కొంచెం కూడా సిగ్గులేదా? మీ అమ్మ చితిమంటలు ఇంకా ఆరనే లేదు, మీరు ఆస్తుల పంపకాల వరకు వచ్చేశారు. అమ్మ పోయిందన్న బాధ మీలో ఏ కోసానా కనిపించడం లేదు. మీరు ఇలాంటి వాళ్ళని నేను అస్సలు ఊహించలేదు. నా కొడుకులు కోడళ్ళు ఇంత దిగజారిపోతారని నేను కల్లో కూడా అనుకోలేదు. అయినా నా ఆస్తిని 3 భాగాలుగా ఎలా విభజిస్తానని మీరు అనుకుంటున్నారు అనగానే అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు సుధాకర్ గారు, ఈ ఆస్తిని, ఈ నగల్ని నేను వాటాలు వేయాలని అనుకోవడం లేదు. ఈ ఆస్తి ఇవ్వడానికి ఎవరైతే అర్హులో వాళ్ళకే నేను వీటిని దక్కేలా చేయాలనుకుంటున్నాను అనగానే వెంటనే చిన్న కొడుకులిద్దరూ మాట్లాడుతూ, మీరు ఆస్తంతా మీ పెద్ద కొడుకు కోడలికే దారాదత్తం చేయాలని ఆలోచిస్తున్నారా అనగానే సుధాకర్ గారు చాలా కోపంగా, తల్లిదండ్రుల విషయంలో ప్రేమగా బాధ్యతగా ఉండని కొడుకులకి ఆస్తుల విషయంలో మాత్రం హక్కెలా ఉంటుంది? తల్లిని పని మనిషిలా చూసే నీచమైన బుద్ధి మీది. ఇలాంటి నీచులకి మీ అమ్మ నగలను నేను పంచిస్తే మీ అమ్మ ఆత్మ శాంతించదు. మీ ఇద్దరికీ ఏమేమి ఇవ్వాలో ఆల్రెడీ నేను మీకు మీ ఆస్తులు లెక్కలు వేసి ఇచ్చేశాను. ఇంకా మీ అమ్మ నగల గురించి, ఈ ఇంటి గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. వీటి మీద మీకు ఎలాంటి హక్కు లేదు. అవి ఎవరికి దక్కాలో, ఎవరికి అర్హత ఉందో వాళ్ళకే దక్కుతాయి అని చెప్పగానే పెద్ద కొడుకు రాజేష్, నాన్న మీరు మా గురించి ఆలోచిస్తున్నారా అనగానే సుధాకర్ గారు కోడలు కుసుమ వైపు ఆశగా చూశారు. వెంటనే కుసుమ, మావయ్య గారు మీరు ఆ నగల్ని వాళ్ళు అడిగినట్టే పనిచేయండి, వాళ్ళ కోరికల ప్రకారమే వాళ్ళకు ఆస్తిలో వాటాలు వేసి ఇచ్చేయండి, మాకేమీ అక్కర్లేదు అనగానే సుధాకర్ గారు, అయితే పెద్ద కొడుకు కోడలుగా మీకు రావాల్సిన ఆస్తిని నేను ఎలా ఇవ్వకుండా ఉండగలను అనగానే కుసుమ, మామయ్య గారు మాకు వాళ్ళకంటే ఎక్కువ విలువైనది మీ దగ్గర ఉంది కదా, అదే కావాలి, అది ఇవ్వకపోతే మీరు మాకు ద్రోహం చేసినట్టే అవుతుంది అని చెప్పింది. ఈ మాటలు వినగానే చిన్న కోడలు సౌమ్య ఇంకా సంధ్య ఇద్దరూ ఇంకా ఏదో పెద్దనిది ఉందట వాళ్ళ దగ్గర అంటూ, మాకింత ద్రోహం చేస్తారా? ఆ నిధిని మీరు పెద్ద కొడుకు కోడల కోసం దాచిపెట్టారా? మాతో ఎందుకు చెప్పలేదు? మీరు మాకు ఎందుకింత అన్యాయం చేస్తున్నారు అనగానే అందరి మాటలు విని సుధాకర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే కుసుమ నవ్వుతూ, మావయ్య గారు ఆ నిధి ఇంకేమిటో కాదు, మీరు మాకు అన్నింటికన్నా విలువైన ఆస్తి. అత్తయ్య గారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆవిడ ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నా దగ్గర మాట తీసుకున్నారు, జీవితాంతం మీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని నాతో ప్రమాణం చేయించుకున్నారు. ఇంకా జీవితంలో అలాంటి బాధ మీరు పడకూడదని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని మాతో పాటే ఉంచుకొని చూసుకోవాలి అని మేము అనుకుంటున్నాము. మీ బాధ్యత అంతా మేమే తీసుకోవాలి అని అనుకుంటున్నాము. ఎవ్వరూ మిమ్మల్ని వాటాలు వేసి పంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు మాతో పాటే ఉండండి. మీరు మా కోరికను మన్నించి మాతో పాటు ఉంటే చాలు. మీరే మాకు విలువైన ఆస్తి. మాకు అంతకంటే ఆస్తిపాస్తులు ఏమీ అక్కర్లేదు. మీరు ఈ క్షణంలోనే మాతో పాటే కలిసి ఉండడానికి ఒప్పుకుంటే అంతే చాలు అంది కుసుమ. ఈ మాటలు వినగానే సుధాకర్ గారి కళ్ళు ఆర్ద్రమయ్యాయి. మిగతా 2 కొడుకులు సిగ్గుతో తలదించుకుంటే సుధాకర్ గారు కుసుమ చేతిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టారు. సురేష్ తండ్రితో ఏదో చెప్పాలని ముందుకు వెళుతూ ఉండగానే సౌమ్య అతని చెయ్యి పట్టుకుని లాగి, ఆయన్ని మీతో పాటు తీసుకురావాలని రెడీ అవుతున్నారా మీరు? ఇప్పుడు మీరేమీ మాట్లాడకండి, నిశ్శబ్దంగా నుంచోండి.
మన ఇంట్లో ఈ భారం మనకు అక్కర్లేదు అని చెప్పింది. సుమన్ కూడా ఆ రోజు తన ప్రవర్తనకి కాస్త సిగ్గుపడి మౌనంగా నిలబడున్నాడు. వెంటనే సంధ్య కూడా, మీరు ఇక్కడ మౌనంగా నిలబడండి, మనం కోరుకున్నదే జరిగింది, మనకి ఈయన భారం ఏమీ వద్దు, మన వాటా మనకొస్తే చాలు అని చెప్పగానే సుమన్ కూడా మౌనంగా నిలబడ్డాడు. ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఆయన చుట్టూ నిలబడున్నారు. అప్పుడు సుధాకర్ గారు కొడుకులు కోడళ్ల వైపు చూస్తూ, చిన్న కొడుకులిద్దరితో మీరు కోరుకున్నట్టుగానే అమ్మ నగలు మీరిద్దరే పంచుకోండి, ఇప్పుడిక మీరు మీ ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోవచ్చు, ఇంకెప్పుడు మీరు మా ఇంటికి తిరిగి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంక నుంచి నేను రాజేష్ ఇంకా కుసుమలతోనే కలిసి ఉండాలని అనుకుంటున్నాను. మీరందరూ మీకు సంబంధించిన వాటాలను పొందారు, నగలు డబ్బు అన్నీ పంచుకున్నారు, ఇప్పుడు నేను నా ఇంటిని రాజేష్ ఇంకా కుసుమల పేర్ల మీదకి మార్చాలి అనుకుంటున్నాను. ఇది నా నిర్ణయం, నా నిర్ణయంపై మీరెవ్వరూ వేలెత్తి చూపించడానికి వీలు లేదు అనగానే సుమన్, నాన్న, కోట్ల విలువ చేసే ఆ ఇంటిని వాళ్ళొక్కళ్ళకే ఎలా ఇచ్చేస్తావు? కావాలంటే మీరు ఒక్కొక్కళ్ళ దగ్గర 3 నెలల్లో 4 నెలల్లో ఉండండి, ఆ ఇంటిని కూడా ముగ్గురికి సమానంగా పంచండి అనగానే సుధాకర్ గారు సుమన్ని లాగి పెట్టి కొట్టి, మీ ఇంట్లో మమ్మల్ని ఎలా చూసుకుంటావో ఆల్రెడీ చూశాం కదా, మీ అమ్మని రైల్వే స్టేషన్లో కూలీగా మార్చావు, ఇంక ముందు ముందు నా విషయంలో మీరు ఇంకెలాంటి దుర్మార్గాలు చేస్తారో, అత్తగారిని ఇంట్లో పెట్టుకుని భార్య ముందు అత్తగారి ముందు సొంత తల్లిని అవమానించావు నువ్వు, నా భార్య చావుకి కారణం నువ్వే, నేనేం మీ అమ్మని కాదు నువ్వు చేసే అవమానాలన్నింటినీ సహించడానికి, మీ తల్లికి నువ్వు పెట్టిన గాయాలు పుండుగా మారి నా మాధవి చచ్చిపోయింది, నా భార్యని హత్య చేసింది ముమ్మాటికి నీ భార్యే, ఇప్పుడు నేను తలుచుకుంటే నీ భార్యని జైల్లో పెట్టించి ఊచలు లెక్క పెట్టించగలను, కానీ నీ భార్య కడుపుతో ఉందన్న ఒకే ఒక్క ఆలోచనతో నేను తనని జైలుకు పంపించే ప్రయత్నం చేయలేదు, నా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు, మీరు గాని సౌమ్య సురేష్లు గాని ఈ 6 ఏళ్లలో మాకొక్క రోజు కూడా సేవ చేయలేదు, కానీ మీరు ఆస్తులు పంచుకోవడానికి మాత్రం ముందంజలో ఉన్నారు, నేనిప్పటి వరకు మీకిచ్చిన ఆస్తిపాస్తులన్నింటినీ నేను కావాలంటే ఇప్పుడు వెనక్కి తీసుకోగలను, ఇప్పుడు నేను మీకిచ్చిన దాంతో మౌనంగా తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నా ఇల్లుని మాత్రం నా పెద్ద కొడుకుకి కోడలికే వదిలేయండి, ఈ ఇంట్లో నా పెద్ద కొడుకు కోడలికి మాత్రమే హక్కు ఉంటుంది అని చెప్పగానే శకుంతల గారు కోపంగా సుధాకర్ గారితో మాట్లాడుతూ గొడవకి దిగుతూ ఉండగానే సుధాకర్ గారికి క్షమాపణలు చెప్పడానికి వచ్చిన సంధ్య తండ్రి శకుంతల గారిని లాగిపెట్టి కొట్టి, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? నీ కూతురింటిని పాడు చేయాలని చూస్తున్నావు, నువ్వు చేసిన పనులకి కాస్తైనా సిగ్గుపడు, ఆ భగవంతుడు నిన్ను శిక్షించకుండా మానడు నువ్వు చేసిన పనులకి, నువ్వు నీ కూతురు కలిసి ముందు మాధవి గారిని హింసించారు, ఆవిడ చావుకి కారణమయ్యారు, ఇప్పుడు ఈ ఇంట్లో ఇంత పెద్ద గొడవను సృష్టిస్తున్నారు, నువ్వు నీ కూతురు ఇంకా నా ఇంట్లో అడుగు పెడితే జాగ్రత్త, మీ మొహాలు కూడా నాకు చూపించకండి, ఈ రోజు తర్వాత నా ఇంటి తలుపులు ఎప్పుడూ మీకు మూసుకుపోయి ఉంటాయి అంటూ సంధ్య తండ్రి చేతులు జోడించి సుధాకర్ గారికి క్షమాపణలు చెప్పి కన్నీళ్ల పర్యంతమే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శకుంతల గారు కొంచెం కూడా భర్త వెళ్ళిపోతున్నాడే అనే బాధ కూడా లేకుండా అహంకారంతో తన భర్త వైపు చూస్తూనే ఉన్నారు. ఆ తరువాత కుసుమ రాజేష్లు సుధాకర్ గారితో, మామయ్య గారు, మాకు మీ ఆశీర్వాదం మాత్రం చాలు, మీరు మాకు చేయాల్సిందంతా ఆల్రెడీ చేశారు, ఇప్పుడు ఈ వయసులో మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది, మేము సంతోషంగా ఆ బాధ్యతను స్వీకరిస్తాం, అంతే తప్ప ఈ ఇల్లు మాకు అవసరం లేదు, దీన్ని కూడా వాళ్ళకే పంచిచ్చేయండి, వాళ్ళకివ్వడం మీకు ఇష్టం లేకపోతే ఏదైనా అనాథాశ్రమానికో వృద్ధాశ్రమానికో ఇచ్చేద్దాం అని చెప్పింది కుసుమ. సుధాకర్ గారు ఆ ఇంటిని అమ్మేసి ఆ డబ్బుతో పేద పిల్లలకి చదువు చెప్పించే చారిటీ హోమ్ని స్టార్ట్ చేశారు. కుసుమ రాజేష్ సుధాకర్ గారిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. చిన్న కొడుకు రెండో కొడుకు హాయిగా నగల్ని డబ్బుల్ని పంచేసుకున్నారు. సుధాకర్ గారు చిన్న కొడుకుతో రెండో కొడుకుతో సంబంధాల్ని తెంచేసుకోవడంతో వాళ్ళిద్దరూ మౌనంగా వెళ్ళిపోయారు. సురేష్ ఇంకా సుమన్ ప్రతి దీపావళి పండక్కి మేము ఇంటికి వస్తామని తండ్రిని అడగగానే సుధాకర్ గారు, మీరెవ్వరూ ఇక్కడికి రావాల్సిన పని లేదు, ఇప్పటి నుంచి నాకొక్కడే కొడుకు అంటూ సుధాకర్ గారు తన గదిలోకి వెళ్లి తలుపులు వేసేసుకోగానే కొడుకులిద్దరూ తమ భార్యల్ని తీసుకొని ఆ ఇంటిలో
తండ్రికి వచ్చే పెన్షన్ డబ్బుల్లో వాటా దక్కలేదని బాధగా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. అయితే 4-5 సంవత్సరాలు గడిచేసరికి సంధ్య తన తల్లిని భారంగా భావించడం మొదలుపెట్టింది. ఒకరోజు సంధ్య శకుంతల గారితో, అమ్మా, నువ్వింకా ఎన్ని రోజులు నీ కూతురింట్లో పడుంటావు? ఇక మీ ఇంటికి వెళ్ళిపో. నా పిల్లలు కూడా పెరుగుతున్నారు. ఈ ఇంట్లో మా అందరికీ ప్లేస్ సరిపోవడం లేదు. ఒక పని చెయ్యి, నువ్వు నాన్నకు క్షమాపణలు చెప్పి మన ఇంటికి తిరిగి వెళ్ళిపో అని చెప్పగానే ఆ మాటలు విని శకుంతల గారు ఆశ్చర్యపోయారు. ఎవరి కోసమైతే ఇంత చేసిందో ఆ కూతురు కూడా తన జీవితాన్ని రోడ్డు మీదకు తోసేసింది. ఈ రోజు తన కూతురు నుంచి అలాంటి మాటలు వింటానని ఆవిడ అస్సలు ఊహించలేదు. కానీ సంధ్య మాత్రం తన తల్లిని బయటకు పంపించేసింది. తన భర్త శకుంతల గారిని ఇంట్లోకి రానివ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఈ రోజు ఆవిడ తనని తాను పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. మాధవి గారు ఏ విధంగా అయితే కూలి పనులు చేశారో ఈ రోజు శకుంతల గారి జీవితం కూడా అలాగే మారిపోయింది. ఆవిడ రైల్వే స్టేషన్లో కూలి పనులు చేస్తూ తన జీవితాన్ని గడుపుతుంది. మనం ఒక మనిషిని రాక్షసంగా హింసించి పైశాచిక ఆనందం పొందుతాం, కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవదు. మనం చేసిన కర్మల ఫలితం మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. అలాంటి పరిస్థితినే దేవుడు మనకి ఖచ్చితంగా కల్పిస్తాడు. శకుంతల గారు మాధవి గారిని ఎలా క్షోభ పెట్టారో ఇప్పుడు ఆవిడ కూడా అలాంటి బాధనే అనుభవిస్తున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.